సెక్షువల్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. అరిస్టోటల్ ఏంటంటే సెక్సువల్ ఎనర్జీ ఇంపార్టెన్స్ కూడా అతను చెప్పడానికి వాళ్ళతో సిద్ధమయ్యాడు. ఈ ఇన్ఫర్మేషన్ అంటే సెక్సువల్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అతను చెప్పినప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అతను ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాడంటే, ఇది రిసీవ్ చేసుకోవడానికి ప్రజెంట్ అయితే ఎవరు సిద్ధంగా లేరు. సిద్ధంగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా చిన్న చిన్న మీటింగ్స్ రూపంలో, చిన్న చిన్న గ్యాదరింగ్స్ రూపంలో మాత్రం తెలపబడుతూ ఉంటుంది అని చెబుతూ, ఎందుకు ఈ సెక్సువల్ ఎనర్జీస్ గురించి తెలుసుకోవాలి, అసలు సెక్సువాలిటీకి, ఎంలైటన్మెంట్కి, స్పిరిచువాలిటీకి సంబంధం ఏంటి అనేది అతను కొద్దిగా ఇన్ఫర్మేషన్ మాత్రం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చాడు అన్నమాట. ఇచ్చినప్పుడు సెక్సువాలిటీ వలన అంటే లైంగికత్వం వలన ఎన్లైటన్మెంట్కి దూరం అవ్వడం అనేది ఎప్పుడూ జరగదు. జనరల్గా ఇప్పుడున్న మతాలలో కానీ, లేదు డిస్టార్టెడ్ టీచింగ్స్లో, డిస్టార్టెడ్ స్పిరిచువల్ టీచింగ్స్లో మతం ఫాలో అయ్యే వాళ్ళని, ఆ ఫాలోవర్స్ అందరినీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకోవడానికి సెక్సువాలిటీ అంటే తప్పు, లైంగికత్వం అంటే పొరపాటు, లైంగికత్వం వైపు ఇంట్రెస్ట్ చూపించినా, అటువైపు వెళ్ళినా కూడా ఎన్లైటన్మెంట్ అనేది ఉండదు అని ఒక డిస్టార్టెడ్ టీచింగ్ అనేది ఇస్తున్నారు. యాక్చువల్గా అయితే సెక్సువల్ ఎనర్జీస్ అనేవి రీవైటలైజింగ్ బాడీ, మైండ్, స్పిరిట్, ఎర్త్ అండ్ కాస్మిక్ స్పియర్స్. అంటే లైంగిక శక్తి ద్వారా ఈ భౌతిక శరీరము, మైండ్ అనేది, అలాగే స్పిరిట్ అంటే ఇంగ్లీష్లో స్పిరిట్ లేదా మీరు ఆత్మ అని చెప్పచ్చు, భూమి అంటే భూగోళము, మరియు విశ్వంలో ఉన్న ఎన్నో గోళాలన్నీ కూడా పునరుజ్జీవనం అంటే మళ్ళీ జీవం అనే శక్తిని పోసుకుంటూ ఉంటాయట సెక్సువల్ ఎనర్జీస్ ద్వారా. ఎలా అయితే సెక్సువల్ ఎనర్జీ అనేది పుట్టుకకి మూల కారణం అవుతూ ఉంటుందో, ఇన్ ద సేమ్ వే ఎవ్రీ టైం ఆ లైంగిక శక్తిని కూడా కరెక్ట్గా యూటిలైజేషన్ అంటే చక్ర సిస్టమ్ ద్వారా కరెక్ట్గా అప్పర్ ఎలివేషన్ కి, అప్పర్ చక్రాస్ యాక్టివేషన్ కి, కుండలిని అవేకనింగ్ కి ఉపయోగిస్తే కనుక ఈ బాడీ, మైండ్, స్పిరిట్, భూమి యొక్క ఎనర్జీ లేదా భూమితో నీకు ముడిపడి ఉన్న కాన్షియస్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్, ఇలాంటివన్నీ కూడా రీవైటలైజ్ అవుతూ ఉంటాయి. మరలా జీవం పుంజుకుంటూ సెన్షన్ విత్ బాడీకి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నట్టు. భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ ఎన్లైటన్మెంట్ సాధించడానికి ఒక వారసత్వ లక్షణంగా సెక్సువల్ ఎనర్జీ అనేది, సెక్సువాలిటీ అనేది ఇవ్వబడింది సృష్టికర్త ద్వారా. అని మనకేం చెప్పారు, తక్కువ సెక్సువల్ ఎనర్జీ అని కానీ, సెక్స్ అని కానీ పదాలు వాడకూడదు, సెక్సువాలిటీ గురించి ఆలోచించకూడదు, కాషాయం కట్టాలి, సన్యాసం తీసుకోవాలి. మరి అలాంటప్పుడు మోక్షం అనేది ఎలా వస్తుంది, ఎలా తెలియచేయబడుతుంది, ఎలా అనుభూతి పొందుతారు, అవన్నీ కూడా ఏమి అందకుండా ఉండిపోతాయి. ఇంత దేనిగా మతాలు డిస్టార్ట్ చేయడానికి 1500 సంవత్సరాల క్రితం వారి యొక్క కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి రాసేయడం జరిగిందంట. ఎందుకు, ఎవరు ఏ మతాన్ని ఫాలో అయితే, హిందుత్వాన్ని ఫాలో అయితే హిందూ ఫాలో వస్తూ, లేదా క్రిస్టియానిటీ ఫాలో అయితే క్రిస్టియన్ ఫాలో అవుతాం, ఇస్లాంని ఫాలో అయితే ఆ ఫాలోవర్స్, ఆ మతాలను రక్షించుకోవడానికి, ఆ ఫాలోవర్స్ అందరినీ గుప్పెట్లో పెట్టుకోవడానికి అసలైన స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ లేదా దేవత యొక్క ఆచారాలన్నిటినీ కూడా నాశనం చేసేసారు. ఈ సెక్సువల్ ఎనర్జీ గురించి, సెక్సువాలిటీ గురించి అవే కదా కొబ్బరి చెప్తా అంటాడు, మిస్టరీస్ ఆఫ్ గాడెస్. ఈ గాడెస్ మిస్టరీస్ అన్నీ కూడా మీరు ఎలా ఎన్లైటన్ అవ్వాలి, ఈ డైమెన్షన్ నుంచి నెక్స్ట్ డైమెన్షన్ కి ఎలా ఎదగాలి, అసెన్షన్ విత్ బాడీ ఎలాగా అనేది పూర్తిగా తెలియాలి అంటే గాడెస్ మిస్టరీస్ లోకి జంప్ చేసి తీరాల్సిందే. వాటన్నిటినీ తొక్కేసి, ఆచారాలన్నిటినీ నాశనం చేసేసి, ఇండైరెక్ట్ గా భూమిని కించపరిచేశారు. ఎంత కించపరిచారు, భూమి గెలాక్టిక్ ఫెడరేషన్ లో సభ్యత్వాన్ని కూడా కోల్పోయింది. బికాస్ ఇక్కడ సెక్సువాలిటీ తప్పు అంటే, ఎన్లైటన్మెంట్ తప్పు అంటే, గాడెస్ ఆచారాలన్నీ తప్పు,
అలాగే కొన్ని దేశాల్లో పెళ్లి చేసుకోవడం తప్పు. సెక్సువాలిటీ పూర్తిగా ఖండించబడింది. అది ఒక కంప్లీట్ రాంగ్ టెర్మినాలజీ. దాని గురించి ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, రాయకూడదు, పలకకూడదు. దానికి గాడెస్ మిస్ట్రీస్ కి ఒక విడదీయలేని సంబంధం ఉంటుంది. ఎక్కడైతే దేవతా శక్తి ఇలా పరచబడుతుందో ఆ గ్రహం గాని ఆ జీవులు గాని గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ లో మెంబర్షిప్ కోల్పోతారు. ఎలా అవుతుంది ఫస్ట్ కాంటాక్ట్ అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో ఫస్ట్ కాంటాక్ట్ అవ్వాలి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది గాడెస్ మిస్ట్రీస్ లో వన్ ఆఫ్ ద పార్ట్ సెక్సువల్ ఎనర్జీని సరి అయిన విధానంగా వెరీ గ్రేట్ హైయెస్ట్ ఎనర్జీ విచ్ ఇస్ అవైలబుల్ ఆన్ ద ఎర్త్ అనేది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈ శరీరం భౌతిక శరీరం ఒక మట్టి ముద్ద, ఒక వేస్ట్ క్యాండిడేట్, ఇది వద్దు, దీని ద్వారా ఇందులో శరీరానికి ప్రలోభాలు కలుగుతూ ఉంటాయి. ఈ ప్రలోభాలు ఉంటే గనక మనం ఎన్లైటన్మెంట్ దాదాపు ఈ శరీరం కనుక లేకపోతే ఎన్లైటన్మెంట్ ఎలా వెళ్తాం? అస్సలు వెళ్ళలేదు. ఎన్లైటన్మెంట్ క్వశ్చన్ అవ్వదు. శరీరం వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో నడిచి వెళ్ళిపోతే అసలు అంత కామన్ సెన్స్ కూడా ఉపయోగించకుండా రకరకాల పుస్తకాల్లో రకరకాలుగా నేర్పించేసుకుంటారు. ఇంకా ఈ మత గ్రంథాలలో ఈ రీసెంట్ గా గత 2000 సంవత్సరాల నుంచి పుట్టుకొచ్చిన మతాల్లో ఏం చెప్తున్నారంటే పురుషులు ఏం త్యాగం చేయక్కర్లేదు, వాళ్ళకి ఎక్కడ ఎవరితో కావాలంటే ఎలా కావాలంటే అలా వెళ్ళిపోవచ్చు. అదే దేవత యొక్క గ్రూప్ లవ్ మేకింగ్ ఆనందం కానీ దాని యొక్క ఫలదీకరణ అంటే ఫర్టిలైజేషన్ ఎఫెక్ట్ కానీ తప్పు. స్త్రీ మాత్రం ఏకాంతంలో ఉండాలి, ఉపవాసంలో ఉండాలి, శరీర ప్రలోభాలకి దూరంగా ఉండాలి, ఒక ఎడారిలా ఉండిపోవాలి, ధైర్యంగా ఉండిపోవాలి, ఏ ఉత్పత్తి లేకుండా. అలాగే పర్వతాల కొనల్లో మనం చూస్తాం కదా, అక్కడ ఎక్కువగా మొక్కలు అనేవి పెరగవు, ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్ నాట్ సూటబుల్ ఫర్ లైఫ్. అలాగా స్త్రీ ఉండిపోవాలంట. జీవనానికి కానీ జీవశక్తికి కానీ ఎటువంటి లైఫ్ గివింగ్ ఫోర్స్ కూడా స్త్రీలో ఉండకూడదు అని చెప్పి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడినప్పుడు మగవాళ్ళకి అప్పుల్లో ఉన్న మగవాళ్ళకి ఇవన్నీ బాగా నచ్చేది, ఏవో భలేగా ఉన్నాయి, ఆడదానికి చేయొచ్చు, మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఎందుకు? ఇవన్నీ కూడా మాయపర ప్రభావం వల్ల వాళ్ళకి నచ్చుతాయి. మాయపర లేకపోతే మగవాళ్ళకి కూడా సత్యం అనేది అర్థమవుతుంది కదా. సో దీనివల్ల జన్మ మరణ చక్రాల్లో పూర్తిగా కూర్చుపోయి ఫ్యాక్టరీఆర్కీ వైపు తిరిగిపోయారట. కానీ మగవారికి కానీ ఆడవారికి కానీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే సంపూర్ణత్వం పొందాలంటే మాస్కులైన్ మరియు ఫెమినైన్ ఎనర్జీస్ రెండు కావాలి. ప్రపంచం అంతా మోక్షం పొందాలంటే ఈ రెండు ఎనర్జీస్ మధ్యన హార్మనీ ఉండాలి, కాంపిటీషన్ కాదు. ఈ రెండు ఎనర్జీస్ కోఆపరేషన్ లో ఉండాలి, కాన్ఫ్లిక్ట్ లో కాదు చెప్పి అరిస్టోటల్ అంటున్నాడు. అతను అంటున్నాడు ఇంకో 1000 సంవత్సరాల పైనే పట్టచ్చు ఇలాంటి సమానత్వం రావాలంటే. అప్పటి వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు మనత్రం వేరు అనుకుంటూ ఒకళ్ళనొకరు బాధించుకుంటూ ఒకళ్ళనొకరు సెపరేట్ గా అనుకుంటూ నష్టపరుచుకుంటూ ఉంటారు. అప్పటి వరకు తప్పవు ఇవన్నీ. ఏ రోజైతే స్త్రీ అథారిటీలోకి వచ్చి జీవనమునకు అనుకూలమైన కంపాషనేట్ దయార్థ హృదయం గల బ్యాలెన్స్డ్ ప్రపంచాన్ని సృష్టిస్తుందో ఆ రోజు సెక్సువాలిటీ అనేది ఎన్లైటన్మెంట్ కి ఉపయోగపడుతుంది. అది అందరికీ అర్థం అవ్వడం కూడా మొదలవుతూ ఉంటుంది. సేక్రెడ్ యూనియన్ అనగానే మనందరికీ ఎనర్జీ పరిభాషలో అర్థమయ్యేది ఫోకస్ స్వాధిష్టాన చక్రం అనేది తెలుసు. సాక్రల్ చక్ర అని కూడా అంటారు. స్వాధిష్టాన చక్రం లేదా సాక్రల్ చక్ర అంటే సెక్సువల్ ఆర్గాన్స్ కి సంబంధించింది. భౌతిక శరీరంలో స్వాధిష్టాన చక్రం అనేది సెక్సువల్ ఆర్గాన్స్ రిప్రజెంటేషన్ గా చూపిస్తూ ఉంటారు. సెక్సువల్ ఆర్గాన్స్ అనేది రిప్రజెంట్ చేస్తాయి సాక్రల్ చక్రాన్ని. అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్ కూడా రిప్రజెంట్ చేస్తుంది ఫిజికల్ బాడీ లెవెల్లో. అయితే మెంటల్ బాడీ లెవెల్లో ఈ సాక్రల్ చక్ర యొక్క రిప్రజెంటేషన్ క్రియేటివిటీ ఎంత సృజనాత్మకతతో
మీ జీవితాన్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారు అనే దాని మీద మీ స్వాదిష్టాన చక్రం ఎంతగా ఆధారపడి, ఎంతగా ఇన్వాల్వ్ అయింది, ఎంతగా ఓపెన్ గా ఉంది అనేది అర్థమవుతూ ఉంటుంది. ఏ సృజనాత్మకత లేకుండా, క్రియేటివిటీ అనేది లేకుండా రొటీన్ గా వెళ్ళిపోతూ ఉంటే ఆబ్వియస్ గా డెఫినెట్ గా మీ యొక్క సాక్రల్ చక్రాలో బ్లాక్స్ ఉన్నాయని అర్థం. అయితే ఈ సాక్రల్ చక్ర మన శరీరంలో రకరకాల అవయవాలకి కూడా కనెక్టెడ్ గా ఉంటుంది. ఒక్క సెక్సువల్ ఆర్గాన్స్ లేదా రిప్రొడక్టివ్ సిస్టమ్ కి మాత్రమే కాదు. మరి వేటికి కనెక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలంటే అదొక పెద్ద విజ్ఞాన శాస్త్రం అవుతుంది. అవన్నీ మనమైతే ఇక్కడ చెప్పుకోవటం లేదు. జస్ట్ అరిస్టోటల్ ఏదైతే అక్కడున్న షకీనాతో కలిపి మిగిలిన వాళ్ళందరికీ చెప్తున్నాడో, అరిస్టోటల్ షకీనా ఇద్దరు కలిపి షేర్ చేసుకుంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పడం జరుగుతున్నాము. ఈ సాక్రల్ చక్ర అనేది మౌత్ కి కూడా, అంటే నోటికి కూడా ఎనర్జెటిక్ గా కనెక్షన్ అనేది ఉంటుంది. ఆ నరాలన్నీ కూడా కనెక్టివ్ గా ఉంటాయి. అందుకే తినడం అంటే నోటి ద్వారా ఈటింగ్ అనేది శరీరానికి ఒక ఎంజాయ్మెంట్ ఇస్తూ ఉంటుంది. ఆ పదార్థాలు చూస్తే తినాలని, చూస్తే తినాలని, బాగుంటాయి, మళ్ళీ టేస్ట్ చెయ్యాలి అని అనిపించడం అనేది సాక్రల్ చక్రాకి కనెక్టెడ్ గా ఉన్న ఈ మౌత్ లో ఉన్న ఒకనొక క్వాలిటీ, ఎనర్జెటిక్ కనెక్షన్. ఆ శరీరానికి నచ్చింది తినడము ద్వారా ఒక రకమైన సెన్సువల్ ప్లెజర్ అనేది సాక్రల్ చక్ర అనుభవిస్తూ ఉంటుందంట. అలాగే సాక్రల్ చక్ర ద్వారా మౌత్ కి ఇంకొక రకంగా ఎనర్జెటిక్ కనెక్షన్ ఏంటంటే కిస్సింగ్, చుంబనం ద్వారా. ఈ చుంబనం అనేది ప్యాషన్ ని రేపుతూ ఉంటుంది. సాక్రల్ చక్రాకి కనెక్టెడ్ గా మౌత్ ఉండడం వల్ల ఈ ఎనర్జెటిక్ కనెక్షన్ లో కిస్సింగ్ అనేది కూడా సాక్రల్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఎక్కడైతే శరీర క్రియలలో, అంటే ఫంక్షనింగ్ ఆఫ్ ద బాడీలో ఎక్కడైనా ఎనర్జీ బ్లాక్స్ ఉంటే కనుక దాని యొక్క కనెక్షన్ ఉన్న ఇంకొక ఆర్గాన్ పై ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఉదాహరణకి మానవులందరికీ చాలా అద్భుతంగా సాక్రల్ చక్ర బ్లాక్ అయ్యి ఉంటుంది. ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో బ్లాక్ అయ్యి ఉంటుంది. ఎందుకు అంటే వర్టికల్ ప్రోగ్రామింగ్ ఆఫ్ ఇంప్లాంట్స్, హారిజాంటల్ ప్రోగ్రామింగ్ ఆఫ్ ఇంప్లాంట్స్, ఈ రెండిటి వలన స్వాదిష్టాన చక్రం బ్లాక్ అయి ఉంటుంది. మరి స్వాదిష్టాన చక్రానికి ఎనర్జెటిక్ కనెక్షన్ అనేది మౌత్ అని చెప్తున్నాము. ఎవరిలో అయితే సెక్సువాలిటీ సాటిస్ఫైడ్ గా లేదో, అలాగే సప్రెస్డ్ గా ఉన్నారో, ఆ సాక్రల్ చక్రాకి పొలారిటీ అంటే ఆపోజిట్ గా ఉన్నది లేదు, దానికి ఎనర్జెటిక్ కనెక్షన్ లో ఉన్న ఇంకొక అవయవం అంటే మౌత్. ఈ మౌత్ అనేది ఎక్కువగా ఉపయోగించబడుతూ ఉంటుందంట. సెక్సువల్లీ సప్రెస్డ్ లేదా సాక్రల్ చక్ర బ్లాక్ అయి ఉన్న వాళ్ళలో ఎక్కువగా మాట్లాడటము అనేది కనిపిస్తుంది. ఎందుకు? అదర్ పొలారిటీ ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతుంది, కంట్రోల్ లేక, బ్యాలెన్స్ లేక. అలాగే ఈ నోరు మరియు నాలిక రెండు కూడా అరౌజల్ కి కెటలిస్ట్ లాగా ఉపయోగపడుతూ ఉంటాయట. అంటే ఇక్కడ కెటలిస్ట్ లాగా ఉపయోగపడే ఈ పెదాలు, అలాగే నాలిక, సాక్రల్ చక్ర ఇలాంటివి హార్మోనీలో సామరస్యంగా ఎనర్జీ పరంగా కనుక ఉంటే, కంప్లీట్ గా హార్మోనియస్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటే బాడీ మొత్తం స్టిమ్యులేట్ అయ్యి మిగిలిన చక్రాస్ అన్ని కూడా లైన్ అవ్వడానికి సహాయం చేస్తూ ఉంటాయట. అంటే మీ శరీరంలో అన్ని చక్రాస్ లైన్ అవ్వాలి అంటే మీ మాట తీరు, అంటే మౌత్ ఒకటి, సాక్రల్ చక్ర ఒకటి పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మిగిలిన చక్రాస్ లో కూడా ఎనర్జీ హార్మోనియస్ గా ప్రవహిస్తూ అన్ని చక్రాస్ కలిపి ఏక చక్రంగా మారుతూ అసెన్షన్ విత్ బాడీకి సిద్ధమవుతూ ఉంటాయట. ఎప్పుడైతే సెక్సువల్లీ సప్రెస్డ్ ఉన్నారో, సెక్సువాలిటీ సప్రెస్ అయ్యిందో, లోవర్ బాడీ, లోవర్ ఫిజికల్ బాడీ అంతా కూడా అన్బ్యాలెన్స్డ్ వెయిట్ లోకి వచ్చేస్తుందంట. అన్బ్యాలెన్స్డ్ వెయిట్ లోకి వచ్చి ఓవర్ డెవలప్ అయ్యి
అక్కడ ఫిజికల్ బాడీలో కూడా మార్పు అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ లైంగిక అనుభవం అనేది సాక్రల్ చక్ర ద్వారా కలిగే లైంగిక అనుభవం, సెక్సువల్ ఎక్స్పీరియన్స్ అనేది కనుక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయితే, ఎందుకంటే సెక్సువల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మందికి ఫిజికల్ బాడీ లెవెల్లో మాత్రమే అనుభవంగా ఉండిపోతుంది. అది సెక్సువల్ ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ గా మారడానికి ఛాన్స్ ఉంది అనే అవగాహన కూడా ఈ రోజు వరకు మన ఎవ్వరికి లేదు. అది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ గా మారాలి అంటే ఏం చెయ్యాలనే తెలియదు, అసలు అలా జరుగుతుందని కూడా తెలియలేనప్పుడు హయ్యర్ చక్రాస్ అంటే ఊర్ధ్వ చక్రాలు కనెక్టివిటీలోకి రావు. వీటన్నిటికీ మరి చెప్పుకున్నట్టు ఇంప్లాంట్ ప్రోగ్రామింగ్ ద్వారా మైపర్లో ఉన్న అనేక రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్స్ వల్ల ఇవన్నీ కూడా క్లోజ్డ్ సర్క్యూట్స్ లాగా ఉండిపోయాయి. ఎప్పుడైతే సెక్సువల్ ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ గా అవుతుందో మీ సాక్రల్ చక్ర మీ యొక్క హయ్యర్ చక్రాస్ కి కనెక్ట్ అయ్యి ఆ కనెక్టివిటీ ద్వారా సంపూర్ణమైన కుండలిని అవేకున్నట్టు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అది సాక్రల్ చక్రాలో నార్మల్ ఫిజికల్ బాడీ ఎక్స్పీరియన్స్ అయినా, లేదు స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయినా, ఏ ఎక్స్పీరియన్స్ గా అది ఎక్స్పీరియన్స్ పొందుతున్నా కూడా అన్నిటిలోని కామన్ గా ఉన్న ఎలిమెంట్ ఈ యొక్క చైతన్యమే, ఈ యొక్క కాన్షియస్నెస్. ఉదాహరణకి సాక్రల్ చక్ర ద్వారా జస్ట్ సెక్సువల్ ఎక్స్పీరియన్స్ కింద, ఫిజికల్ ఎక్స్పీరియన్స్ కింద ఉండిపోతే అక్కడ కాన్షియస్నెస్ లోవర్ కాన్షియస్నెస్ గా ఉంటుంది. అదే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ గా కనుక మలుపు తిప్పగలిస్తే ఆ కాన్షియస్నెస్ హయ్యర్ కాన్షియస్నెస్ గా డెవలప్ అవుతుంది. అలాగే ఈ హయ్యర్ చక్రాస్ అన్ని యాక్టివేట్ అవ్వాలంటే ఎన్నో సంవత్సరాల ఇంటెన్సివ్ ప్రిపరేషన్, అత్యంత తీవ్రతరమైన ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటేనే కానీ హయ్యర్ చక్రాస్ యాక్టివేట్ అవ్వడం అనేది జరగదు. ఉదాహరణకి మనము ఇక్కడ ఇంకా డీప్ గా తెలుసుకోవాలి అంటే కనుక మరి మనందరికీ స్పిరిచువాలిటీలోకి రాక మునిపే పెళ్లిళ్ళు అయిపోయి, స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలైనా కూడా చక్రాస్ యాక్టివేషన్ అనేది లేదా చక్రాస్ ద్వారా ఇంత ఉంటుందనేది కానీ, లేదా సెక్సువాలిటీ ద్వారా ఇంత ఉంటుందనేది ఎవరికి తెలియకుండానే జీవితాలు గడిపేశాం. అయితే నార్మల్ గా ఫిజికల్ లైఫ్ లో ఫిజికల్ అవేర్నెస్ తో మాత్రమే లవర్స్ కానీ పార్ట్నర్స్ కానీ సంపూర్ణంగా సంగమించినప్పుడు ఆ చైతన్యపు స్థాయి ఓవర్ కాన్షియస్ లాగా ఉండిపోతుంది. అదే స్పిరిచువల్ పార్ట్నర్స్ గనక ఈ సంగమం జరిగినప్పుడు అత్యున్నతమైన అరౌజల్ స్థితిలో ఉంటే, అత్యున్నతంగా ఆ ఉత్ప్రేరకం అనేది ఉద్రేక స్థితిలో ఉంటే గనక హయ్యర్ కాన్షియస్నెస్ గా ఉన్నత చైతన్యంగా డెవలప్ అవుతుంది. ఆ ఉన్నత చైతన్యం ఎలా ఉంటుందంట, ఇట్ ఈస్ అ గాడ్ ఎన్వెలప్డ్ యూనియన్. ఆ కలయిక అనేది దేవుడు ఆవరించి ఉంటే మనకు ఆ ఎనర్జీస్ ఫీల్ ఎలా ఉంటుందో అటువంటి కలయికగా ఉంటుందంట ఆ కలయిక. లేదు అంటే నార్మల్ గా అయితే జస్ట్ ఫిజికల్ బాడీస్ సాటిస్ఫై అయ్యే కలయికగా మాత్రమే మిగిలిపోతుంది. అదే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే మిమ్మల్ని గాడ్ ఎన్వలప్ చేస్తే ఎలా ఉంటుందో అటువంటి ఎనర్జెటిక్ ఫీల్ అనేది ఆ యూనియన్ లో ఉంటుంది. అలాగే నార్మల్ గా మైండ్, మన యొక్క మైండ్ యొక్క స్థితి ఏంటి, మైండ్ యొక్క సెన్స్ ఏం చెప్తుంది, నేను అంటే వేరు, నేను వేరు, భగవంతుడు వేరు అనేది చెప్తూనే ఉంటుంది. ఎంత ఫిజికల్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నప్పటికీ కూడా, ఎలా ఉన్నప్పటికీ కూడా. అలాగే అన్లవ్డ్ అండ్ ఐసోలేటెడ్, నేను వేరు, నేను సెపరేట్ గా ఉన్నాను, నేను అందరితో కలవలేదు, ఏకత్వం అనేది లేదు, నన్ను ఎవరు ప్రేమించడం లేదు, ఇలాంటి భావాలన్నీ ఎన్నో ఉంటాయి. మనకి ఫిజికల్ ఎక్స్పీరియన్స్ గా మాత్రమే సెక్స్ ఉండిపోయినప్పుడు ఈ భావాలన్నీ అలాగే కంటిన్యూ అవుతుంటాయి. దాని అర్థం నువ్వు నీ పార్ట్నర్ తో కూడా ఏకత్వంలోకి, అనుభవంలోకి రాలేదు. ఎందుకు? అది ఆ సాక్రల్ చక్ర ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ని మాత్రమే పొందుతున్నాను, అది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ గా మారటం లేదు. అదే సాక్రల్ చక్రాలు అది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ గా మారితే గనక ఈ అన్లవ్డ్, ఐసోలేటెడ్, అలాగే నేను అనే సెపరేట్
డివైన్ వేరు, ఇలాంటి భావాలన్నీ కూడా పూర్తిగా కరిగిపోతాయి. నేను అనేది వేరు, నువ్వు అనేది వేరు, అలాంటి ఈగో అలాంటివన్నీ కూడా ఆ సంగమంలో ఉన్న ఇద్దరు వేరు అనే పరిమితులు బదులైపోయి, అంటే ఆ యూనియన్ లో ఆ కమ్యూనియన్ లో ఉన్న ఇద్దరు రెండు అనేది ఉండదు. ఇక్కడ ఏకత్వం. ఎలాంటి ఏకత్వం అంట? అనంతమైన విశ్వంతో పరమానంద భరితమైన సంగమం మేనిఫెస్ట్ అవుతుందంట. ఇంత అద్భుతమైన ఏకత్వం అనేది వచ్చేస్తుంది. అదే వన్నెస్, పరమానంద భరితం, బ్లిస్ఫుల్, హైలీ బ్లిస్ఫుల్ స్టేట్. అది ఎలాంటి బ్లిస్ అంటే ఇన్ఫైనైట్ కాస్మాస్ తో ఏకమైపోతారు. వాళ్ళల్లో వాళ్ళు ఒకరితో ఒకరు ఏకమవడం కాదండి, అది కాస్మాస్ తో, విశ్వంతో సమానత్వం, విశ్వంతో ఏకత్వం అనేది పొందేస్తారంట. అదే యాక్ట్ ఆఫ్ సెక్స్ కి ఆర్ట్ ఆఫ్ మేకింగ్ లవ్ కి ఉన్న తేడా. యాక్ట్ ఆఫ్ సెక్స్ అంటే జస్ట్ ఫిజికల్ బాడీ ఎక్స్పీరియన్స్, సెక్సువల్ ఎక్స్పీరియన్స్. అదే ఆర్ట్ ఆఫ్ మేకింగ్ లవ్ అంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఈ యాక్ట్ ఆఫ్ సెక్స్ అనేది టెంపరీగా బాడీ సాటిస్ఫై చేస్తుంది. అదే ఆర్ట్ ఆఫ్ లవ్ అనేది భౌతికమైన కోరికను దాటి ఆ ఇద్దరి అన్ని శరీరాలు కూడా పారవశ్యపు గోళాలు, అంటే ఎమోషనల్ స్పియర్స్. ఆ రెండు ఎమోషనల్ స్పియర్స్, ఆరా ఎలా ఉంటుంది మనకి బాడీ చుట్టూ ఒక గోళం మాదిరిగా, అండాకారంలో గోళం మాదిరిగా ఉంటుంది. అలాంటి రెండు పారవశ్య గోళాలు సంగమంగా ఉండి ఒక ఎమోషనల్ వాయిడ్ ని క్రియేట్ చేస్తుందంట. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆర్ట్ ఆఫ్ మేకింగ్ లవ్ అంటే సాక్రల్ చక్ర స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నప్పుడు భౌతిక శరీరాలు కాకుండా అక్కడ ఎనర్జీ అనేది అన్ని శరీరాలు ఎనర్జీ రూపంలో ఆ కాన్షియస్నెస్ అనేది యూనియన్ జరుగుతూ ఒక ఎమోషనల్ వాయిడ్ అనేది వస్తుంది. ఎమోషనల్ వాయిడ్ అంటే అర్థం అక్కడ నో టైం, నో స్పేస్. అంటే ఈ థర్డ్ డైమెన్షన్ ని దాటేయడము. ఆ ఎమోషనల్ శూన్యం అనేది సృష్టించగలిస్తే అది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ పొందుతున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు టైమ్ అండ్ స్పేస్ కంటిన్యూమ్ దాటేస్తారు, దాన్ని బ్రేక్ చేస్తారు. అంటే అర్థం ఈ డైమెన్షన్ ని ఎస్కేప్ అయిపోతారు. అంటే అర్థం అసెన్షన్ విత్ బాడీ జరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, అక్కడ భూమి మీదే కాదు ఎక్కడైనా ప్రతి మగవానిలో ఒక గాడ్ అంశ ఉంటుంది. అలాగే ప్రతి ఆడవారిలో గాడెస్ అంశ అనేది ఉంటుంది. ఈ రెండు మహోన్నతమైన శక్తులు అంటే మగవారు ఆడవారు కలయిక అనేది గాడ్ గాడెస్ యూనియన్. ఇది నార్మల్ ఫిజికల్ బాడీ మర్జింగ్ కాదు. ఆ మర్జింగ్ అనేది స్పిరిచువల్ మర్జింగ్ జరిగినప్పుడు, గాడ్ గాడెస్ మర్జ్ అవుతున్నప్పుడు, ఒక ట్రూ యూనియన్ అనేది జరుగుతున్నప్పుడు, ఇలాంటి ట్రూ యూనియన్, అలాంటి మహోన్నతమైన శక్తులు గాడ్ గాడెస్ కలయిక అనేది నేర్పించే ఒకానొక టెక్నికే భారతీయులకి తెలిసిన టెక్నిక్ తంత్ర. జనరల్ గా జనాలందరికీ తంత్ర అంటే అదొక తప్పని, అది ఇంకేదో అని అపోహలు చాలా ఉన్నాయి. బట్ ఈ తంత్ర అనేది భారతీయులు సాధన చేసే తంత్ర. ఇది ఈ భారతీయుల ద్వారానే ఈ తంత్ర అనేది ప్రపంచానికి పరిచయం చేయబడింది. అలాగే భూమి మీద ఎవ్వరు తంత్రాన్ని నేర్చుకోవాలన్నా కూడా భారతదేశం వచ్చి తీరాల్సిందే. ఇక్కడ తంత్రాన్ని నేర్పించే గురువులు అంటే అందరు నేర్పించేస్తారు, రకరకాలుగా నేర్పించేస్తుంటారు. మీకు నెట్ లో కానీ లేదంటే ఎవరా నేను నేర్పించేస్తాను అంటుంటారు, కానీ వాళ్ళు కాదు. సరి అయిన గురువులు నేర్పించే తంత్ర వేరు. ఈ తంత్ర అనేది ప్రేమ ఆధారితమే కానీ కామం ఆధారితం కాదు. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ద సెక్స్, ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్. అరిస్టాటిల్ ఇవన్నీ చెబుతూ ఈ జ్ఞానం గురించి మీరు ఆలోచించండి. మీకు ఇది నేర్చుకోవాలనే కోరిక కలిగితే గనక ఈ తంత్రాన్ని సరైన విధానంలో టీచ్ చేసే టీచర్ని వెతకండి, వాళ్ళ దగ్గర నేర్చుకోండి అని అక్కడున్న వింటున్న వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఇది సేక్రెడ్ యూనియన్ గురించి. థ్యాంక్ యూ.